గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్గా ఉన్న వాళ్ళందరికీ, అంతేకాకుండా ఫాదర్స్ కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఫాదర్స్ డే. ఫ్రెండ్స్, జూన్ 3rd సండేను జనరల్గా ఫాదర్స్ డేగా మనం భావిస్తూ ఉంటుంటాం, సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంటాం. ఒకవేళ మనం అనుకోవచ్చు, అది ఎందుకండి అవన్నీ మనకు అవసరమా అని కూడా అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఒకటే, తండ్రి అయిన దేవుడు మనకున్నాడు కాబట్టి ఆ యొక్క తండ్రి అయిన దేవుణ్ణి ఈ భూలోకం మీద మనకు చూపటానికి, నేర్పటానికి, ఆ తండ్రి అయిన దేవుడి ప్రేమను మనకు కనపరచడానికి ఈ లోకంలో కూడా మనకు తండ్రి తల్లి ఉన్నారు. కనుక ఆ ఫాదర్స్ డే గురించి కొన్ని విషయములు పరిశుద్ధ గ్రంథములో నుండి, అంతేకాకుండా మన జీవిత అనుభవంలో నుండి కూడా కొన్ని తెలుసుకోవటం తప్పు కాదు. కావున ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నేటి దినాన్ని మీరు మా జీవితంలో ఇచ్చినందుకై మీకు వందనములు. ప్రభువా, ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క నడిపింపును అనుగ్రహించండి. తండ్రి ప్రేమను గుర్తించగలిగినటువంటి పిల్లలు, సంతానమును, అదే రకంగా తండ్రి తన బాధ్యతలు తీసుకొని తమ పిల్లని క్రమశిక్షణలో పెంచగలిగినటువంటి బాధ్యత కలిగిన తండ్రులుగా కూడా ప్రభు ఫాదర్స్కు మీరు నేర్పించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో తండ్రి తల్లి యొక్క పెంపకం మూలంగానే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రయోజకులై ప్రభు వారి యొక్క క్రమశిక్షణ ద్వారా జీవిత అనుభవాలు నేర్చుకొని ఉంటుంటున్నారు. కావున ప్రభు, నేటి దినము ఫాదర్స్ డే సందర్భంగా కొన్ని నిమిషములు మేము ధ్యానించిన ఉంటుండగా మీ పరలోక జ్ఞానం చేత ప్రభు మీరు మాకు సహాయం చేసి వాక్కు ద్వారా మేము బలపడి ఆదరణ కలిగి మాదిరికర జీవితం జీవించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, మంచిది, ఒక పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. ప్రేమ శాశ్వత కాలముండు అనే పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ విలువ సిలువ చూపే, ప్రేమ ఎట్టిద ప్రభు నేర్పే. ప్రేమ విలువ సిలువ చూపే, ప్రేమ ఎట్టిద ప్రభు నేర్పే. ప్రేమ చూపు పరుల ఎడలా, ప్రేమ కలిగి యుండు ప్రియుడా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమలో దీర్ఘ శాంతము, ప్రేమలో దయాలుత్వము. ప్రేమలో దీర్ఘ శాంతము, ప్రేమలో దయాలుత్వము. ప్రేమ సహింప నేర్పును, ప్రేమ కలిగి యుండు ప్రియుడా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో నిష్టము. ప్రేమలో డంబముండదు, ప్రేమ ఉప్పొంగదెప్పుడు. ప్రేమలో డంబముండదు, ప్రేమ ఉప్పొంగదెప్పుడు. ప్రేమలో తగ్గింపున్నది, ప్రేమ కలిగి యుండు ప్రియుడా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమలో సత్యమున్నది, ప్రేమ సంతోషమిచ్చును. ప్రేమలో సత్యమున్నది, ప్రేమ సంతోషమిచ్చును. ప్రేమయే సమాధానము, ప్రేమ కలిగి
యుండు ప్రియుడా ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమించు సోదరుని ప్రార్థించు శత్రువుకై ప్రేమించు సోదరుని ప్రార్థించు శత్రువుకై ప్రేమ యేసుని మనసు ప్రేమ కలిగి యుండు ప్రియుడా ప్రేమ శాశ్వత కాలముండును అన్నిటిలో శ్రేష్టం విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ప్రేమాయే ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ఫ్రెండ్స్, మరొకసారి హ్యాపీ ఫాదర్స్ డే. నేటి దినము ఫాదర్స్ యొక్క అంటే ప్రత్యేకత చూడండి. మనం చిన్నగా ఉన్నప్పుడు మన ఫాదర్స్ మనల్ని ఎంతగా ప్రేమించి తను భోంచేసినా చేయకపోయినా ప్రతి ఒక్క తండ్రి తన యొక్క జీవితాన్ని ఎంతో త్యాగం చేసి మనకు ఈరోజు మనం ఈ స్థితిలో ఉండటానికి కారణం. అంటే మదర్ కాదు అని కాదు, గత మాసంలో మదర్స్ డే గురించి మనం ప్రస్తావించినాం కాబట్టి ఈరోజు ఫాదర్స్ యొక్క ప్రస్తావనే మనం చూస్తూ ఉంటుంటాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కుమార్తెకు కుమారుడికి వారి యవ్వన జీవితంలో లేకుంటే చిన్నగా ఉన్నప్పుడు కూడా వారి హీరో ఎవరండి అంటే మై డాడ్ ఈజ్ మై హీరో అంటూ ఉంటుంటారండి. నాన్నగారు మనకి ఎన్నో నేర్పించుతున్నారు. ఎందుకు అండి అని అంటే బైబిల్లో కూడా మన తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి మనలను ప్రేమించి తండ్రి అయిన దేవుడు మనకి రక్షణనిచ్చినాడు. ఆ రక్షణను పొందుకోవటానికి మనం చిన్నగా ఉన్నప్పుడు దైవ భక్తులు మనల్ని తండ్రి తల్లి పెంచినారు. అంటే తండ్రి తల్లి ఇద్దరు ఏక మనస్సుతో మనల్ని పెంచడం అన్నది జరిగిందండి. కాబట్టి తండ్రి యొక్క ప్రత్యేకత ఏంటండి చూడండి. సామెతలు 23-24 వచనంలో నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం. ఇప్పుడు మనం చూడండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా మనం అంటే అందరం ఒకటే వయసు వాళ్ళం ఒక చోట ఉండం కదండి. ఉదాహరణకి వాక్యం వింటున్నటువంటి ఒక 32 సంవత్సరాల అబ్బాయి అయి ఉండొచ్చు, లేదా ఒక పురుషుడు లేదా ఒక అమ్మాయి అయి ఉండొచ్చు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం. నేనే గనుక నీతిమంతుడు అయి ఉన్నట్లయితే నా తండ్రి సంతోషిస్తాడట. అది ఫాదర్. ఎందుకంటే తను దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు? గతంలో నాకు నేర్పినాడు కాబట్టి నా ఈరోజు జీవితాన్ని చూసి నేను ఒక ప్రయోజకుడనయ్యాను అనుకున్నప్పుడు మా నాన్నగారు సంతోషిస్తారు. కానీ ప్రయోజకుడు అయ్యాడు అనటానికి ఏంటండి నిదర్శనం? చూడండి, ఏదో గొప్ప అంటే ఖరీదైనటువంటి అంతస్తులలో ఉండటమా, ఖరీదైనటువంటి కారులో ప్రయాణం చేయటమా, అలాగ అనుకున్నప్పుడు అది ప్రయోజకుడు అయినాను అని అనుకుంటే ఓకే, అది ఒక వేరే విషయమే. కానీ నేను ప్రయోజకుడున్నాయని అనటానికి నా నీతి యథార్థతను బట్టి, సమాజంలో నా గురించి నలుగురు ప్రస్తావించినటువంటి ప్రస్తావనను బట్టి తండ్రి సంతోషిస్తాడు. ఫ్రెండ్స్, సేమ్ వే మనం కూడా ఫాదర్స్ అయినాము, మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఫాదర్స్ అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అయినటువంటి వ్యక్తి ఫాదర్ అయిన తర్వాత గ్రాండ్ ఫాదర్ అయినాడు. కాబట్టి నా పిల్లలు ఎంత నీతిమంతులుగా ఉంటే నేను అంతగా సంతోషిస్తాను. కుమార్తె అయి ఉండొచ్చు, కుమారుడు అయి ఉండొచ్చు అండి. కాబట్టి నేను చిన్నప్పుడే వాళ్ళకి ఆ విషయాలు నేను నేర్పినప్పుడు నేను ఈరోజు సంతోషిస్తున్నాను. కానీ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో
తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలను వాళ్ళని నేర్పించము, మాదిరిగా నడిపించమన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఒక ఫాదర్గా నేను రోల్ మోడల్ కలిగినటువంటి జీవితాన్ని నేను జీవించినప్పుడు నా పిల్లలు అలా నేర్చుకుంటారండి. చూడండి, అందరు ఫాదర్స్ ఒకలాగానే ఉండాలన్నది ఏమీ లేదు. ఎందుకంటే ఆయా పరిస్థితులను బట్టి, ఉద్యోగాలను బట్టి, సంపాదనను బట్టి ఎంత ఉన్నా ఒకటి మాత్రం వాస్తవం, తండ్రి తన పిల్లలు ఎప్పుడూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి అన్న ఉద్దేశంతో నాన్నగారు చేసినటువంటి త్యాగం మరవలేనిది. చూడండి, హోటల్కి వెళ్ళినా కూడా, అంటే ఒకప్పుడు కూడా హోటల్కి వెళ్ళేవారు, అవి చిన్న చిన్న హోటల్స్, ఇప్పుడు ఖరీదైన హోటల్స్, ఖరీదైన భోజనం. ఇప్పటికీ కూడా నాన్నగారిని మీరు అడిగినప్పుడు, డాడీ మీరేం తీసుకుంటారన్నప్పుడు ఆయన ఖరీదైన భోజనాన్ని ఎన్నుకోడు. ఎందుకండి అంటే, నీకంటే ఎక్కువగా జీవిత అనుభవం ఆయన కలిగి ఉంటున్నాడు. ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని నీకు నేర్పుతాడు. ఫ్రెండ్స్, చాలామంది తండ్రుల పైన, అంటే కొద్దిమంది ఇప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి, ఈ వసతులను బట్టి నాన్నగారు జీవించేటటువంటి గ్రామము లేదా కుగ్రామము, లేకుంటే ఆ ఇంటిలో ఉండేటటువంటి వస్తువులన్నీ పాత వస్తువులు అయి ఉంటుండొచ్చు. కొద్దిమంది పిల్లలు నాన్నగారిని కోప్పడుతూ ఉంటుంటారు, డాడీ ఇంకా ఈ పాత వస్తువులు ఎందుకు నీకు, ఆ పాతకాలపు స్కూటర్ చేతక్ స్కూటర్ అయినా, ఆ పాతకాలపు వెహికల్ ఆల్టోనేనా, ఆ పాతకాలపు లూనా మోపెడేనా, ఇంకా నువ్వు విడిచిపెట్టవా అని అంటూ ఉంటుండొచ్చు. కానీ ఫ్రెండ్స్, ఒకటి గమనించండి, మీ నాన్నగారు ఆ చేతక్ మీద నేను స్కూల్కి తీసుకెళ్ళినాడు కాబట్టి ఈరోజు నువ్వు పెద్ద వాహనం కొన్నావు. ఆలోచించండి, అవి మర్చిపోకూడదు. అదే నీతి అంటే. రెండవది, పిల్లలకు తండ్రి నీతిని నేర్పుతాడు. నేర్చుకుంటారా నేర్చుకోరా అన్నది కాదు, కానీ ఆ నీతిని అన్నది నేర్పుతాడు. ఏదో ఒక రకంగా కుమారుడిని గట్టిగా, అంటే తల్లి సమయం గడిపినంతగా తండ్రి సమయం గడపకపోవచ్చేమో, కానీ ఉన్న కొన్ని నిమిషాలైనా కూడా నీతిని, జీవిత అనుభవాలని కుమారుడికి తండ్రి నేర్పుతాడు. మీరు కొద్దిమంది యొక్క సాక్ష్యాలని విన్నప్పుడు జీవితంలో, అంటే ప్రస్తుతానికి నేను ఎవరి పేరు చెప్పను, ఈయన ఉన్నత స్థితిలో ఉన్నాడని అన్నప్పుడు ఆయన్ని కూడా మాట్లాడండి. మేబీ 80 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకు ఉండొచ్చు, ఆయన ధనికుడు అయి ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతలు గాంచిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఆయన దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారి ప్రస్తావన లేకుండా ఆ వ్యక్తి మాట్లాడాడు. చిన్నప్పుడు మా నాన్న మాకు ఇలా నేర్పాడు, లేదు వాళ్ళ నాన్నగారు వాళ్ళని చూడకపోయినా కానీ మా నాన్నగారు అలా ఉండటం మూలంగా, అంటే ఒకవేళ సరి అయినటువంటి నాన్నగారు కానప్పుడు నేను అలా ఉండకూడదని ఏదో ఒక రకంగా నాన్నగారిని ఆయన తప్పకుండా జ్ఞాపకం చేస్తారు. చూడండి, మన పిలుపులో కూడా స్త్రీలను, అంటే అమ్మ అని ఎవరినైనా పిలుస్తాం. నా తల్లిని అమ్మ అని అంటాను, వేరే వాళ్ళు ఏమ్మ ఇలా అని సంబోధిస్తూ ఉంటాం. కానీ నాన్న అని ఎవరినైనా సంబోధిస్తారని లేదు. తండ్రి అని, నాన్న అని ఒక్కరినే సంబోధిస్తాం, లేదా పెదనాన్న చిన్ననాన్న అంటాం, అంతేకాని నాన్న అని పిలుపుకు కేవలం ఆ తండ్రి గారికి పిలుస్తూ ఉంటుంటాం. చూడండి, తర్వాత నేను ఇందాక మీకు చెప్పినట్లు ఒక ప్రభువు యొక్క శిక్షలను పిల్లలకు నేర్పించాలి, నడిపించాలని అంటే ఏంటది? నీతి, యథార్థత. ఒక పిల్లవాడు, అంటే మామూలు చిన్నపిల్ల, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, వాళ్ళ డాడీ ఎప్పుడు కూడా షాపింగ్ చేసుకొని కూరగాయలు కొనుక్కుంటూ వచ్చేవాడిని. తర్వాత కొడుకుకు డౌట్ వచ్చిందట, డాడీ మీరు ఎప్పుడు ఎందుకు రోడ్డు పక్కల ఉండేటటువంటి వెజిటేబుల్ వెండర్స్ దగ్గర, అంటే చిన్న చిన్నగా తక్కువ కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటుంటారు, వాళ్ళు కూడా అంత శుభ్రంగా ఉండరు, పంచ కట్టుకొని లేకుంటే చిరిగిన చొక్కా వేసుకొని తలకు పాగా కట్టుకొని కూరగాయలు అమ్ముతూ ఉంటుంటారు, మీరు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు కొంటూ ఉంటున్నారు అన్నప్పుడు అక్కడ నాన్నగారు ఏం మాట్లాడకుండా ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు కొడుకుకు తండ్రి చెప్పినట, బేట చూడండి, వాళ్ళు ఆ ఒక్కరోజు కూరగాయలు అమ్ముకుంటేనే వాళ్ళు ఒక పూట భోజనం చేయగలరు, లేదా 2 పూటలు భోజనం చేయగలరు. ఈ కూరగాయలు నాకు అవసరమా లేదా అన్నది కాదు, కానీ కనీసం వాళ్ళకు భోజనం పెట్టడం కొరకు వాళ్ళ దగ్గర కొన్ని కూరగాయలు మనం కొనటంలో మనకు, అంటే మరి అలాగని చెప్పి డబ్బులు వాళ్ళకి ఫ్రీగా కూడా మనం ఏమి ఇవ్వటం లేదు కదా. అదే మనం ఒకవేళ చాలా ఖరీదైన హోటల్ కనుక వెళ్ళినట్లయితే, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ రోజు వాళ్ళకి ఎవరో ఒకరు వస్తూ ఉంటుంటారు, వాళ్ళ దగ్గర ఎన్నో సేల్స్ అవుతూ ఉంటాయి, కానీ వీళ్ళ దగ్గరికి ఎవరు రారు కదా. నేను కూడా పైసలకు విలువ నాకు తెలుసు కాబట్టి అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళకు చూడు, మనం ఎంత కొంటా ఉంటుంటాం, మహా అంటే ఒక కిలో టమాటా కొంటాము, అవి వీటికింత 40 రూపాయలు ఇస్తాము. ఆ 40 రూపాయలు ఆయనకు ఎంతో ఎక్కువ. చూడండి, పిల్లలకు నేర్పించవలసిన నీతి, యథార్థత.
ఆ పిల్లవాడు కూడా రేపు అయినప్పుడు నా ఒక్కడి ఆనందం నాదే కాకుండా ఇతరుల ఆనందాలను కూడా పాలు పంచుకుంటూ ఉంటుంటాడు. అంతేకాకుండా సామెతలు 1:8 కనుక చూసినట్లయితే, నా కుమారుడా తండ్రి ఉపదేశమును ఆలకించాలట. తండ్రి ఉపదేశం చూడండి, అగైన్ వయసులో నాన్నగారు పెద్దవారు, జీవిత అనుభవంలో నాన్నగారు పెద్దవారు. తర్వాత ఈ యొక్క చూడండి, నాగరికత వేరు, జీవిత అనుభవం వేరు, కానీ జీవిత పాఠాలు ఎన్నో నేర్పుతాయి. నాగరికత ఎంత ఉన్నప్పటికీ వస్త్రధారణ, భాష అందులో మార్పు రావచ్చు, కానీ జీవిత అనుభవంలో నేను ఇందాక మీతో మాట్లాడుతుంటున్నప్పుడు ఒక ప్రయోజకుడివి నువ్వు కావాలని అనుకున్నప్పుడు ఎలా ఉండాలో నాన్నగారి యొక్క ఉపదేశం, కుమారుడా తండ్రి ఉపదేశాన్ని ఆలకించు. ఎలా? ఒక పిల్లవాడు మేబీ 9th క్లాస్ 10th క్లాస్, డాడీ నేను చాలా ఒక గొప్ప ఆశయాలు కలిగి ఉన్నాను, అనేకులతో వాటిని పంచుకొని నేను ఇంకా కొన్ని సలహాలు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను, మీరేమంటారు డాడీ అన్నాడట. మళ్ళీ చెప్తున్నాను, డాడీ నా జీవితంలో ఎన్నో గొప్ప ఆశయాలు, ఒక గురి పెట్టుకొని ఉంటున్నాను, అనేకమైనటువంటి ఆశయాలు ఉన్నాయి, నేను నా స్నేహితులతో పంచుకోవాలని అనుకుంటున్నాను, మీరేమంటారు అన్నాడట. అగైన్ నాన్నగారు ఏమీ మాట్లాడలేదు. సాయంత్రం కొడుకుని తీసుకొని చేపలు పట్టడానికి వెళ్ళాడట. చెరువుకి వెళ్ళి గాలంతో పాటు చేపలన్నీ పట్టుకున్నాడు. సరే, గాలానికి ఎర వేసి చెరువులో వేసి కొన్ని గాలాలు తీసి గాలంకి వచ్చిన చేపల్ని తీసుకొని తన యొక్క బుట్టలో వేసుకొని కూర్చున్నాడు. అప్పుడు కొడుకుని అడిగినాడట, ఇదేనండి తండ్రి ఉపదేశం అంటే ప్రాక్టికల్గా. ఏంటది? ఈ చేపలు చెరువులో ఎన్నో చేపలు ఉండగా మనకు ఇవి చేపలు మాత్రం ఎందుకు వచ్చినాయని అన్నప్పుడు కొడుకుకు అర్థమైంది డాడీ ఏం చెప్పాలనుకున్నాడు. ఇవి నోరు తెరిచి ఆ యొక్క గాలంలో చిక్కుకున్నవి డాడీ అని అన్నాడట. సిమిలర్లీ నేను నోరు ఎక్కడ తెరుస్తున్నానో కూడా జాగ్రత్తగా తెరవాలి. నీ ఆశయం మంచిదే అయి ఉండొచ్చు, గురి మంచిదే అయి ఉండొచ్చు, కానీ కొన్ని చోట్ల నీ యొక్క నోరు తెరిచినప్పుడు నీకు అది ప్రయోజనానికి బదులుగా దాని మేలు పొందుకోకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పిన తండ్రి ఉపదేశం అండి. మన నాన్నగారు అంటే తండ్రులు చెప్పింటారు కదండి, ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండు, ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండు, రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలి, 2 వీలర్ మీద ఎలా వెళ్ళాలి, ఎలా అంటే లీగల్గా ఎలా ఉండాలని చాలా నేర్పించారు కదండి తండ్రి ఉపదేశం. చూడండి, అంతేకాదు ఇక్కడ తండ్రి, ఈ లోకపు తండ్రి ఈ విధంగా ఉంటున్నప్పుడు పరలోకపు తండ్రి మన పట్ల ఇంకెంత గొప్పగా ఉంటాడో ఆలోచించండి. ఇక్కడ ఏమన్నాడండి? 2వ సమూయేలు 7వ అధ్యాయం 14-15 చూసినట్లయితే, నేనతనికి తండ్రినయుందును. చూడండి, నేనతనికి తండ్రినయుందును. ఇక్కడ ఏమంటున్నాడు? 2వ సమూయేలు 7వ అధ్యాయం 14-15. నేనతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడయుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. తండ్రి అయిన దేవుడి యొక్క కృప మనగా ఉందండి. మనని గుర్తుపడతాడండి. నువ్వెక్కడున్నా, మనం ఈ లోకంలో ఇంతమంది ఉన్నాం కదా, మన అందరినీ దేవుడు గుర్తుపడతాడు. ఎగ్జాంపుల్, స్కూల్స్కి కాన్వెంట్స్లోకి వెళ్ళినప్పుడు లేదా మేము స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్ని వందల మంది ఉంటారు అక్కడ. తర్వాత లాంగ్ బెల్ అయినప్పుడు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మనం గేటు దగ్గరే ఉంటాం. ఎవరైతే ఫాదర్ లేదా మదర్ అయి ఉంటారో ఆ 100 మంది పిల్లలలో కూడా యూనిఫామ్ ఒకటే, షర్టు ప్యాంటు అంతా ఒకటే, ఆ బ్యాగులు అలాగే ఉంటాయి, షూ అలాగే ఉంటుంది, రిబ్బన్ అలాగే ఉంటుంది. కానీ దూరం నుంచి మన పిల్లల్ని మనం గుర్తుపడతాం కదండి. ఎంతో దూరం ఉంటారు, అది గొప్ప, ఇప్పుడు మనడు బయటకు వచ్చినాడు అని అనుకుంటాం కదా. సిమిలర్లీ నువ్వెక్కడున్నా కూడా నిన్ను గుర్తించగలిగిన తండ్రి మనకున్నాడు పరలోకమందు. కావున ప్రియులారా, కొద్దిమంది అనుకుంటూ ఉంటుండొచ్చు, నన్ను నా తండ్రి ప్రేమించడు, నేనంటే ఇష్టం లేదు అని. దేవుడి పైన కూడా కొద్దిమంది నిందలు వేస్తూ ఉంటుంటారు. దేవుణ్ణి కూడా నిందించి ఆయనని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, దేవుణ్ణి బ్లేమ్ చేయవలసిన అవసరం లేనే లేదండి. ఏదైనా తోటలో ఆదాము అవ్వకు తండ్రి ఎప్పుడు ఎవరండి? దేవుడే. వారు
దేవుడి మాటను తిరస్కరించి, తండ్రి అయిన దేవుడి మాటను తిరస్కరించి తినకూడదన్న వృక్షఫలం వాళ్ళు తిన్నారు, అంతేకాని వాళ్ళు దాక్కున్నారు. దేవుడిని వాళ్ళు నిందించాల్సిన అవసరం లేదు. ఇదే మాదిరిగా ఈరోజు నా జీవితంలో, నీ జీవితంలో కూడా ఏదైనా జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు తనకి తండ్రిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. తండ్రి నేర్పించవలసినటువంటి మార్గాన్ని మనం పెట్టినాడు. అంతేకాదు, తండ్రి ఈ లోకంలో మనకు ఒక్కసారి అంటే ఆలోచించినట్లయితే ఏ ఒక్క తండ్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా మీ నాన్నగారు నాకు ఇది చెయ్యలేదు అని నువ్వెంత అనుకున్నా కొంచెం ఒకసారి ఆలోచించినప్పుడు మీకు ఏమేమి ఇచ్చినాడండి. ఈరోజు నేను ఒక ప్రయోజకుడును అయినప్పుడు, అంటే ప్రయోజకుడును అయినానన్నగానే అగేనండి, నేను నా భోజనం నేను చేయగలుగుతున్నాను, రాత్రి వేళ నా యొక్క సుఖమైన నిద్రను నేను ఒక చోట పడుకోగలుగుతున్నాను, అది ప్రయోజనం. ఇతరులకు అనేకులకు నేను సహాయపడగలుగుతున్నాను, అది ఇంకా వేరే విషయం. ఈ స్థితికి నన్ను తీసుకొచ్చింది నాన్నగారే కదా. సరే, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నన్ను గద్దించిండొచ్చు, కొట్టిండొచ్చు, అవన్నీ ఈరోజు నాకు ఉపయోగకరంగా ఉన్నాయా లేదా? నేను అప్పుడు ఏమనుకుని ఉండొచ్చు, డాడీకి నేనంటే ఇష్టం లేదు అని నేను అనుకుని ఉండొచ్చును. కానీ ఈరోజు నువ్వు చేస్తున్న ఉద్యోగం, నువ్వు సంపాదిస్తున్న వేల జీతం, నువ్వు క్యాష్ కౌంటర్ ముందు కూర్చొని కలెక్ట్ చేసుకుంటున్నటువంటి క్యాష్ బిజినెస్ అయి ఉండొచ్చు, ఆన్లైన్ బిజినెస్ అయి ఉండొచ్చు. దీనికి అంతటికీ కారణం మీ నాన్నగారు, మీ తల్లి. దాన్ని జ్ఞాపకం చేసుకొని తల్లిదండ్రులకు నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నారు, థ్యాంక్ యూ డాడీ అని. ఇంకొక విషయం అండి, ఈ మధ్య కాలంలో కూడా మీరు అనేక ప్రాంతాలలో, అంటే అనేక స్నేహితుల ద్వారా కూడా విని ఉంటుండవచ్చును, నా తండ్రి తల్లి వీరు వృద్ధులైపోతూ ఉంటున్నప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటుంటారు, అంటే అందరూ అని కాదండి, నాకు భారము అని ఎప్పుడు ఎవరు అని అనుకోకూడదండి. మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని పెంచారు, పెద్ద చేసినారు. వర్షం వస్తుంది, చీకటి ఉన్నప్పుడు బస్టాండ్ దగ్గరనో రైల్వే స్టేషన్ దగ్గరనో నాన్నగారు వెయిట్ చేసి ఇంటికి తీసుకొని వచ్చినారు. ఈరోజు వాళ్ళు మనకు భారం అని ఎప్పుడు అనుకోకూడదు, ఆశీర్వాదం అని అనుకోవాలి. ఉదాహరణకి ఒకే ఇంట్లో, అంటే భర్త భార్య ఉన్నప్పుడు ఈ భర్తకు తండ్రి ఉంటాడు, భార్యకు తండ్రి ఉంటాడు. వారిద్దరికి ఎవరు లేనప్పుడు, అంటే భర్త తండ్రికి కానీ భార్య తండ్రికి కానీ ఎవరు లేనప్పుడు వారిని మన గృహంలోనే పెట్టుకోవటం ఆశీర్వాదం అండి. కానీ భార్య తండ్రిని మరొక రకంగా, భర్త తండ్రిని మరొక రకంగా చూడటం అన్నది అది నీతి కాదు. అదే సో మన తండ్రి గారు భావించి వారిని ఆర్ఫన్ హోమ్లలో పెట్టడం కంటే, ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం కంటే, అఫ్కోర్స్ ఉద్యోగ రీత్యా ఎంతో మనకు కొన్ని అవకతవకలు జరగవచ్చు, అయినా కూడా అటువంటి వాళ్ళు మన ఇంట్లో ఉండటం ఆశీర్వాదకరమే. రెండవదిగా తండ్రులు, అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వీరు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటున్నప్పుడు కొద్దిమందికి పెన్షన్ వస్తూ ఉంటుందండి. ఆ పెన్షన్ను కూడా ఈ పిల్లలు కంట్రోల్ చేయటం అన్నది నీతి కాదు. డాడీ తన పెన్షన్ తనది, తన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాడు, అలాగని వృధా ఏమీ ఖర్చు పెట్టరు. కాబట్టి వారిని అప్పుడు కొడుకు గురించి తండ్రి ఏమనుకుంటాడండి, నా కొడుకు నాకు అవిధేయత చూపుతున్నాడని అనుకునే పాసిబిలిటీస్ ఉంటాయి కదండి. కొడుకైనా కోడలైనా, కూతురైనా అల్లుడైనా ఇద్దరి వాళ్ళ సొంత తండ్రిలాగా చూసుకోవటమే ఆశీర్వాదకరం అండి. దేవుడు నన్ను ఏమంటున్నాడు, నా కుమారునిలాగా చూసుకుంటున్నాడు. అంతేకాదండి, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదని మీతో చెప్పి తిని. చూడండి, ఐగుప్తులో మనల్ని కాపాడినటువంటి తండ్రి అయిన దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. మనం తప్పకుండా కాపాడుతాడు. కాబట్టి ఫ్రెండ్స్, తండ్రి బైబిల్లో కూడా తండ్రి అనే పరిస్థితులలో కనుక ఉన్నట్లయితే నేను ఇద్దరు తండ్రుల గురించి చెప్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రి గారు ఉంటారు. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి ఆస్తిని పంచి ఇవ్వమన్నప్పుడు పంచిచ్చేస్తాడు. సరే, ఆ ప్రాంతంలో కొడుకు వెళ్ళిపోయినాడంటే తండ్రికి కొంచెం అవమానకరంగా ఉండొచ్చు. కానీ ఆ కొడుకు కొరకు ఎదురు చూస్తున్న తండ్రి ఇతను ఏమంటే, అదే లూకాసు వార్త 15:20 వచనంలో, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి క్షమించి పరిగెత్తుకెళ్ళి వెళ్తాడు కదా, పరిగెత్తుకొని వెళ్తాడు. ఈరోజు కూడా తండ్రులకు, అంటే చూడండి, మీ జీవిత అనుభవం ఎంతో గొప్పది. కొన్ని సందర్భాలలో మన పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని క్షమించకుండా ఉన్న తండ్రులు కూడా ఉన్నారండి. వారు
నీ క్షమించటం కనుక ఉన్నట్లయితే ఆరోగ్యకరంగా ఉండే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయండి. అలాగని అనారోగ్యానికి అదే కారణమని కాదు, క్షమించగలిగిన ఫాదర్ ఉండాలి. అదే రకంగా ఏలి తన కుమారుడిని సరైన రీతిలో క్రమశిక్షణలో ఏమీ గద్దించలేదండి. కాబట్టి వాళ్ళు ఎలా మారిపోయినారు? దేవాలయంలో ఉండి చేయకూడని పనులు చేసినారు ఏలి పిల్లలు. అదే రకంగా మాదిరికరమైనటువంటి తండ్రి యోబు అరుణోదయములో లేచి తమ కుమారుడు పాపము చేసి దేవుని నామాన్ని దూషించిరేమో అని ఏం చేసాడు? దేవుని దూషించిరేమో అని అరుణోదయంలో లేచి ప్రార్థించినాడు. ఒక రోల్ మోడల్ ఫాదర్ అండి. కాబట్టి ఫ్రెండ్స్, తండ్రిగా ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించడం నేర్చుకోవాలి. ఫాదర్స్ను అభినందించడం నేర్చుకోవాలి. వారిని దూరం చేయటం అనేది చేయకూడదు. కాకపోతే తల్లి చూపినటువంటి ప్రేమ తండ్రి చూపలేకపోవచ్చు. కానీ ఎలాగంటే మాటికి కొడుకును పట్టుకొని కూతురుని పట్టుకొని ముద్దు పెట్టుకునేటటువంటి మదర్ చేస్తూ ఉంటుందేమో, కానీ ఫాదర్ చేయలేకపోవచ్చు. కానీ ఫ్రెండ్స్, ఫాదర్స్ డే రోజు ఇప్పటికైనా కూడా ఒకవేళ ఇంకా ఫాదర్స్ని దూరంగా పెట్టి మదర్స్ని దూరంగా పెట్టి ఉన్నటువంటి ఫ్యామిలీస్ కనుక ఎవరైనా ఉన్నట్లయితే, వారే కనుక లేకున్నట్లయితే మనం ఈ లోకంలో లేమండి. కాబట్టి ఈ రోజున ఫాదర్స్కి విషెస్ చెప్పండి.